కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆలూరు నియోజకవర్గ టీడీపీ కార్యక్రమ కమిటీ కోఆర్డినేటర్లు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజులు సమావేశమయ్యారు. ఆలూరు నియోజకవర్గంలో పార్టీ విభేదాలు సరిదిద్దడంతో పాటు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ అధిష్టానం ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్లుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజులను 2 రోజుల కిందట నియమించింది. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాల బుచ్చమ్మ, దేవనకొండ మండల అధ్యక్షుడు విజయభాస్కర్, మండలంలోని టీడీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలూరు అసెంబ్లీకి ఇచ్చారు. ఇది మీకు తెలిసిన విషయమే. ఆలూరుని కాస్త సపరేట్ ఉండాలని చెప్పేసి ఆలూరు కొంచెం నాకు బాధ్యతలు పెంచి ఈ రోజు మేము ముందు ఇచ్చారు. త్రిమేన్ కమిటీలో ఒక మెంబర్గా చేసినారు. నాకు కూడా వాస్తవంగా 7 అసెంబ్లీలో లేని సమస్య ఎక్కడంటే ఆలూరు ఇచ్చారు. అన్ని రకాలుగా డెవలప్మెంట్ తీసుకున్నా కూడా ఆలూరు అత్యంత వెనుకబడింది. నేను ఎన్నోసార్లు చంద్రబాబు గారు అయితేనేమి, లోకేష్ జరుగుతున్నా కూడా సార్ వలసలు అయితేనేమి, కరువు అంటేనేమి, విచలవైపు విలేదానం చేసేదంటే కర్నూలు పార్లమెంట్ లో ఆలూరు ఎస్పెషల్ పరిస్థితామని చాలాసార్లు చెప్పాను. అందులో భాగంగా మనకు ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా ఈ అసెంబ్లీ మనకు ఎమ్మెల్యే లేకపోయినా కూడా ఏదో దురదృష్టవశాత్తు ఓడిపోయాము. అయినా కానీ మిగతా అసెంబ్లీల కంటే కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత నా ఒక ఎంపీగా నాకుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎందుకంటే నిమ్మల రామారెడ్డి గారు మన ఇన్ఛార్జ్ మంత్రి, అట్ ది సేమ్ టైం త్రిమేన్ కమిటీలో కూడా సార్ మెంబర్ కాబట్టి కలిసికట్టుగా మేము ఇద్దరం ఈ ఆలూరు నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా తీసుకొని, ఎందుకంటే మీకు అందరూ తెలిసే విషయమే, మనకు ముఖ్యంగా 2 సమస్యలు ఉన్నాయి కదా. త్రాగునీటి సమస్య ఉంది, సాగునీటి సమస్య ఉంది. అందులో భాగంగా ఈ 100 విడకపోతా ఉంది. 210 కోట్ల కోసం ఇండెక్స్ పెట్టాము. సార్ ఇచ్చి పరిస్థితి శాంక్షన్ చేస్తే ఈ పిల్లకాలు అయితే మనకి చూసుకెళ్తే అన్ని చేసుకోవచ్చని చెప్పేసి అందులో భాగంగా 210 కోట్లతో మనం అందరూ కాబట్టి దేవనకొండలో మనం ఎస్పెషల్లీ ఆలూరు నియోజకవర్గంలో బాగుపడగానంటే దేవనకొండ మండలమే అందులో కాబట్టి అందులో భాగంగా మనం సక్సెస్ చేసుకోవాలి. మనం వర్గపడితో డైలీ మనం మార్చుకుంటూ డెవలప్మెంట్ ధ్యాస పెట్టకపోతే మనం వెనుకబడిపోతాం. కాబట్టి రాబోయే రోజుల్లో మీరంతా బాగా ఆలోచించాలి. ఇక నుంచి మీకు నేను గట్టిగా హామీస్తున్నా, ఒక ఎంపీగా మీకు ఏ సమస్య కూడా, మీకు ఏ సమస్య గ్రామ సమస్య ఏదన్నా కూడా